పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ నేతలు నిరసనకు దిగారు. జగన్ ముద్దు గజ్జల వద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డిని కలిసేందుకు ర్యాలీగా బయలుదేరారు. గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిని ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సత్తెనపల్లి నుంచి దాదాపు 1000 మంది సర్పంచ్లు, ఎంపీటీసీలు వైసీపీ నేతలు కలిసి తాడేపల్లికి బయలుదేరారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ నేతలు నిరసనకు దిగారు. జగన్ ముద్దు గజ్జల వద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డిని కలిసేందుకు ర్యాలీగా బయలుదేరారు. గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిని ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సత్తెనపల్లి నుంచి దాదాపు 1000 మంది సర్పంచ్లు, ఎంపీటీసీలు వైసీపీ నేతలు కలిసి తాడేపల్లికి బయలుదేరారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవికృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. రవికృష్ణ. రవి, ఏదైతే సత్తెనపల్లి రాజకీయాలు అంటే వైసీపీకి సంబంధించిన రాజకీయాలు అయితే మాత్రం రోడ్డు మీద పడినాయని చెప్పుకోవాలి. వైసీపీ పార్టీకి సంబంధించి 2 వర్గాలుగా ఏర్పడటం, ఒక వర్గం అయితే మాత్రం అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి ఈ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేపథ్యంలో అతన్ని వ్యతిరేకిస్తూ కూడా అతన్ని ఆ ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించాలి అని పెద్ద ఎత్తున కూడా నిరసనకు చేయటమే కాకుండా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే పదవులు ఉన్నాయో ఆ పదవులకి పార్టీకి రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడినటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం అక్కడ కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా కూడా సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు తర్వాత సత్తెనపల్లి ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వచ్చారో అక్కడ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిని నియమించడం జరిగింది. ఈ సుధీర్ భార్గవ్ రెడ్డి వచ్చిన నాటి నుంచి కూడా ఈ అంబటి రాంబాబుకు సంబంధించిన వర్గం ఏదైతే ఉంటుందో ఆ అంబటి రాంబాబు వర్గాన్ని మాత్రం అతనైతే మాత్రం పక్కన పెడుతున్నాడని ఒక ఫీల్ అయితే మాత్రం బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం రాజుపాలానికి సంబంధించి సుబ్బారెడ్డి అనే వైసీపీకి సంబంధించినటువంటి ఒక బలమైన నాయకుడిని ఈ పార్టీ చేత సస్పెండ్ చేయించారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ 2024లో జరిగిన ఎలక్షన్స్లో అతను అంబటి రాంబాబు పక్షాన ఉండి కూడా కన్నా లక్షణానికి సపోర్ట్ చేశారు అని ఒక ఫీల్ అయితే అధిష్టానానికి చెప్పడం, అధిష్టానం అయితే మాత్రం అతను సస్పెండ్ చేయడం జరిగింది. అధిష్టానం సస్పెండ్ చేసిన తర్వాత మాత్రం అతనికి ఉన్నటువంటి బలమైన క్యాడర్ అయితే ఉన్నటువంటి నేపథ్యంలో అతనైతే మాత్రం తాను పార్టీ వీడలేదు, తానికి జగన్ అంటే ఇష్టము. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ భార్గవ రెడ్డి ఉన్నాడో ఆ భార్గవ రెడ్డి మూలానే పార్టీ మాత్రం భ్రష్టు పడుతుంది అని ఆయనైతే 2-3 సార్లు ప్రెస్ మీట్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ తీసుకున్నట్టయితే మాత్రం నామినేట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ నామినేట్ పోస్టులన్నీ కూడా అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి వర్గం ఏదైతే ఉందో వాళ్ళనందరినీ పక్కన పెట్టేసి ఈ ప్రధానంగా కూడా మిగతా వాళ్ళకి అంటే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ఈ నామినేట్ పోస్టులు ఇవ్వటం అనేది జరిగింది. దీంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి అంబటి రాంబాబుకు సంబంధించిన వర్గము అదేవిధంగా కూడా సస్పెండ్కి గురైనటువంటి ఈ సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి వర్గము ఏకమయ్యాయి. వాళ్ళైతే మాత్రం జగన్ ముద్దు ఈ గజ్జల వద్దు అనేటువంటి నినాదాలు అయితే చేయటమే కాకుండా కూడా మొత్తం ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ మొత్తం పార్టీకి సంబంధించినటువంటి 1000 మంది పైగా కూడా రాజీనామాలు నిన్న చేశారు. ఈ రాజీనామాలు చేసినటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం ఈ విషయం సెంట్రల్ ఆఫీస్కి తెలవటం, సెంట్రల్ ఆఫీస్కి తెలిసి వాళ్ళందరినీ కూడా ఆఫీస్కి రావాల్సిందిగా కూడా కోరినటువంటి సందర్భంలో ఈ రోజు అయితే మాత్రం ఆ 1000 మంది కూడా తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్ కార్యాలయానికి వెళుతూ ఉన్నారు. జగన్ కార్యాలయంలో వైవి సుబ్బారెడ్డి వాళ్ళతో మాట్లాడతారు. ఈ నేపథ్యంలోనే పొద్దున్న నుంచి కూడా సత్తెనపల్లిలో అయితే మాత్రం హైడ్రామా చోటు చేసుకుందని చెప్పాలి. మొత్తానికి ఎవరెవరైతే ఈ పార్టీకి సంబంధించి ఆయన్ని గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిని వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గానికి చెందినటువంటి వాళ్ళు కూడా పొద్దున్నుంచి హల్చల్ చేస్తూ ఉన్నారు. తమకి జగన్ ముద్దు గజ్జల వద్దు అనేటువంటి నినాదాలు చేశారు. ఆ తర్వాత అయితే మాత్రం ప్రజెంట్ అయితే వాళ్ళందరూ కలిసి ఇప్పుడైతే తాడేపల్లి ఆఫీస్కి వెళ్ళారు. వైవి సుబ్బారెడ్డితో వాళ్ళైతే మాత్రం ఇంటరాక్షన్ అయ్యి తమకి జరిగినటువంటి అన్యాయాన్ని వివరించేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కూడా పార్టీ ఏ విధంగా బేస్ తీసుకుంటుందా అనే దాన్ని వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.